ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ర్యాండ్ నంబర్స్. తెలుగు బుల్లితెరలో ప్రసారమయ్యే బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ ఇక ప్రస్తుతం 8వ సీజన్ టాస్కులతో గొడవలతో హోరెత్తిపోతుంది. ఇక హౌస్మేట్స్ మధ్య రేషన్ కోసం బూరన్ కొట్టు రేషన్ పట్టు అంటూ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ఇక ఈ టాస్క్లో ఇద్దరు సభ్యులు ఒకరి శరీరంపై ఉన్న బెలూన్స్ని మరొకరు పగలగొట్టాలని చెప్పాడు. ఇక బజర్ మోగేసరికి ఎవరి శరీరంపై ఎక్కువ బెలూన్లు ఉంటే వారు గెలిచినట్టు అని తెలిపారు. ఇక ఈ టాస్క్లో గెలిచిన క్లాన్ సభ్యులకు ఈ వారం రేషన్ని సొంతం చేసుకునే అవకాశాన్ని కల్పించారు బిగ్ బాస్. దీంతో 2 క్లాన్ల చీఫులుగా ఉన్న నిఖిల్, అభయ్ ఇద్దరు తలపడ్డారు. ఇక సోనియా సంచలనంగా చేశారు. ఇక టాస్క్ బిగ్ బాస్ రూల్స్ ప్రకారం బాక్స్ బయటకి రాకుండా టాస్క్ని కంప్లీట్ చేయాలి. దీంతో ఈ టాస్క్లో నిఖిల్ స్టిక్ విరిగిపోయింది. అయినా ఎక్కడ తాగకుండా ఒకరినొకరు తమ బెలూన్లను పోటాపోటీగా పగలగొట్టుకున్నారు. బజర్ మోగేసరికి అభయ్ శరీరంపై ఒక బెలూన్ ఉండగా నిఖిల్పై ఒకటి కూడా లేదు. అయితే అభయ్ చాలాసార్లు రూల్స్ బ్రేక్ చేశారని, తాను చెప్పినా వినలేదంటూ నిఖిల్ క్లాన్ను విన్నర్గా ప్రకటించారు సోనియా. దీంతో గేమ్ మెయిన్ రూల్ ప్రకారం బెలూన్ ఉన్న అభయ్ విన్నర్ అంటూ యష్మి వాదించగా కాసేపు హౌస్లో రచ్చరచ్చ జరిగింది. ఇందులో భాగంగా తాను ఇక నుంచి ఏ గేమ్ ఆడబోనని, బయటకు పంపినా నాకు పర్వాలేదంటూ అభయ్ బిగ్ బాస్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక సోనియా ఒక చీటర్, సంచలనంగా ఉండి కూడా చీటింగ్ చేశావు. బిగ్ బాస్ చెప్పిన దాని ప్రకారం ఎవరి మీద ఎక్కువ బెలూన్స్ ఉంటే ఈ టాస్క్లో విన్నర్, కానీ నీకు కావాల్సినట్టుగా రూల్స్ మార్చుకొని నిఖిల్ టీమ్ని విన్నర్గా డిక్లేర్ చేశావు అంటూ యష్మి గట్టిగా వాదించింది. మరి సోనియా చేసింది కరెక్టా కాదా అనేది కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ బిగ్ బాస్ ముచ్చట్ల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.